పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం అశ్విని హాస్పిటల్లో సెప్టెంబర్ 4వ తేదీన ఉచిత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ మరియు జిల్లా గైనకాలజిస్ట్ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ మాదంశెట్టి పద్మావతి చెప్పారు. గ్రంథి విజయలక్ష్మి సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచితంగా మహిళల కోసం క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దానిలో భాగంగా ఈ ఏడాది కూడా ఆమె శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయసు గల మహిళలు ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని అన్నారు. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 3వ తేదీలోపు చేయించుకోవాలని అన్నారు. వివరాల కోసం 08814276667 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్లందరూ పాల్గొన్నారు. మన సొసైటీలో క్యాన్సర్లో ఇన్సిడెన్స్ చాలా బాగా పెరిగిపోయింది. ఈ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ చాలా సత్వరంగా చేసి లైఫ్ని మనం రిస్క్లోకి పెట్టకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. దాంట్లో భాగంగా గత 14 సంవత్సరాలుగా నా తల్లిగారైన గ్రంథి విజయలక్ష్మి గారి పేరు మీద చేస్తున్న మెడికల్ క్యాంప్లో భాగంగా వెస్ట్ గోదావరి గైనకాలజిస్టుల అసోసియేషన్లో మేము గైనకాలజిస్టులు నర్సాపురం నుంచి మేమందరం ఈ క్యాంప్ని సెప్టెంబర్ 4 బుధవారం అశ్విని హాస్పిటల్ నందు జరుపుతున్నాము. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఈ స్క్రీనింగ్ ని మేము అడ్వైస్ చేస్తున్నాము. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ మీ కోసము, మీ కుటుంబం కోసము. క్యాన్సర్ అనేది ఒక మనిషికి వచ్చే డిసీజే కాదండి, ఒక కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది ఆ క్యాన్సర్ వల్ల. కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఏమిటంటే క్యాన్సర్ రాకముందే మనం దాన్ని కనుక్కోవచ్చు. ఒక 5-6 సంవత్సరాల ముందే మనం వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇప్పుడే స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కనుక్కోవచ్చు. కాబట్టి ఈ క్యాంప్ ని అందరూ వినియోగించుకొని ఈ క్యాంప్ ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్నాం.